సీఎం చంద్రబాబు తన మామ ఎన్టీఆర్కే కాదు రాష్ట్ర ప్రజలకు కూడా వెన్నుపోటు పొడిచారన్నారు శాసనమండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ. కూటమి ప్రభుత్వ ఏడాది వైఫల్యాలపై వెన్నుపోటు దినాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఇంటింటికి రేషన్ వ్యవస్థను వైఎస్ జగన్ అందుబాటులోకి తీసుకువచ్చారన్నారు. అలాంటి ఎండియు వాహనాల్ని రద్దు చేసిన కూటమి సర్కార్ 20,000 మంది పొట్ట కొట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు బొత్స. ఏదైతే కూటమి ప్రభుత్వం ఉన్నదో ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో వాటినన్నింటిని విస్మరించి ప్రజలకు వెన్నుపోటు పొడిచి దాచుకోవడం కార్యక్రమాలు మాత్రమే చేసి నేపథ్యంలో రాష్ట్రపడుతున్న కష్టాలని రాష్ట్రపడుతున్న ఇబ్బందుల్ని మరి ఒక్కసారి మరి బాధ్యత గల ప్రతిపక్షంగా మరి ఈ కార్యక్రమాన్ని ఒక వెన్నుపోటు దినాన్ని నిర్వర్తించి ఏవైతే సుప్రతిస్తున్నాయో వాటికి తేదీలు ప్రకటించాలని ప్రభుత్వం ఒత్తిడి తేయడానికే ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఈ రేషన్ని ఇంటింటికి ఇవ్వాలని నిర్ణయించిన కార్యక్రమం ఇవాళ ప్రభుత్వం వచ్చేది కాదు. వాళ్ళే మళ్ళీ వచ్చి పాత విధానాన్ని సృష్టించి దోచుకోవడానికి ఒక అవినీతికి ఒక ఆస్కారం కల్పించి కార్యక్రమం చేసింది. ఈ 12 నెలల కాలంలోనే కూడా ఈ ప్రభుత్వం ఏ విధంగా ప్రజల్ని వంచింది, మోసగించింది, ప్రజలకు ఏ రకంగా అన్యాయం చేసింది తెలియజేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లోని కూడా ప్రజల తరపున ప్రజలతో కలిసి శాంతియుతంగా నిరసన కార్యక్రమం చేపట్టి కలెక్టర్లకి స్థానికంగా ఉన్న ఆర్డీఓలకి కూడా వినతి పత్రం సమర్పించడం జరుగుతుంది. ఇచ్చిన హామీలు నెరవేర్చని కూటమి సర్కార్ చంద్రబాబు లోకేష్ను పొగిడించుకోవడానికి మహానాడు ఏర్పాటు చేసిందన్నారు రాజంపేట వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఆకెపాటి అమర్నాథ్ రెడ్డి. చంద్రబాబు మోసాల్ని ప్రజలు ఇప్పటికే గుర్తించారని ఇకపై వారిని నమ్మే అవకాశం లేదన్నారు. కూటమి ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఈ నెల 4న చేపట్టనున్న వెన్నుపోటు దినం పోస్టర్ను ఆవిష్కరించారు అమర్నాథ్ రెడ్డి. దాదాపు సూపర్ 6 కావచ్చు, 140 హామీలు ఇచ్చారు. కనీసం ఆయన ఈరోజు అధికారం సంవత్సరం అయిపోయింది. ఇప్పటి వరకు ఎవరికి ఏ చిన్నది కూడా చేసిన పాపాలు దాఖలాలు లేవు, పాపాలు పోలేదు. మళ్ళా ఈ మోసగాడి చేతిలో మళ్ళా మోసపోయాం అని ప్రజలంతా కూడా ఈరోజు నిజంగా తెలుసుకోవడం జరిగింది. తప్పకుండా మీరు 4వ తేదీన అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలా.